హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే టూటీ ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం జనరల్గా టూటీ ఫ్రూటీ బయట మార్కెట్లో పర్చేస్ చేస్తూ ఉంటాము. ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక పప్పాయని తీసుకోవాలి. రా పప్పాయ కచ్చిగా ఉన్నది. దాన్ని వాష్ చేసేసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేయండి, స్కిన్ మొత్తం పైనది. తర్వాత దాంట్లో ఉన్న సీడ్స్ పక్కన తీసేయండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి పప్పాయని. మీకు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. క్యూబ్ షేప్స్లో కట్ చేసుకోవాలి మొత్తం వీటిని. చూడండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని దాంట్లో వేసి 5 to 10 minutes హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకండి, జస్ట్ నార్మల్గా బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత షుగర్ సిరప్ కోసం ఇక్కడ నేను వాటర్ అలాగే షుగర్ తీసుకున్నాను పాకం కోసం. ఈ ఉడికిన వాటిని స్ట్రెయిన్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి. తర్వాత వీటిని 3 పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ పోర్షన్లో నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేసాను, సెకండ్ దాంట్లో ఎల్లో, అలాగే థర్డ్ దాంట్లో రెడ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను. వీటిని ఒక 2 hours ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. మనకి నెక్స్ట్ డే కల్లా టూటీ ఫ్రూటీస్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు.